జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటట్లున్నారు? రాజనరసింహారెడ్డికి వేయాలన్న. 20 సంవత్సరాల కోలే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మొన్న రీసెంట్గా అక్క పెళ్లి సరళ నరసింహారెడ్డి అని అలా భార్యని ఉంచాడు. సరే ఆయనకు తోచినంత మాత్రం ఊరు డెవలప్మెంట్ చేసిన నాది ఇప్పటికి 35 ఇయర్స్ ఉంటుంది అన్న. 35 ఇయర్స్లో నేను ఇట్లాంటి మా మండల లెవెల్లో కూడా ఇట్లా లేదన్న. మా దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఈసారి మేము కల్లారా చూసినాం. 20 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగలేదు. మేము ఖచ్చితంగా 100% నేను కాదు ఇంకో 10 మందితో ఏపించి అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొత్తపల్లి గ్రామ పంచాయతీ చిన్నగా ఉండే దాన్ని పెద్దగా చేసిరు, రోడ్లు వేసారు, శ్మశానాలు కట్టించారు, స్కూల్ చిన్నబడి అంగన్వాడీలు కట్టించిండు, కచేరీ కట్టించాడు, ఇక్కడ మహిళా భవన్ కట్టించాడు. ఇది ఆయన అయింది. రాజనరసింహారెడ్డి గారు డెవలప్మెంట్ చేసిండు, గ్రామ పంచాయతీకి చేసిండు, సీసీ రోడ్లు వేసిండు, గల్లీకి బాగా డెవలప్మెంట్ చేసేసిండు. దాని గురించి ఆయన కోసం మాకు కావాలని అందరు కావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ రాజనరసింహారెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలవాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఆయన గెలిచి అన్ని మంచి పనులు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము ఆయన కోటేసి గెలిపించుకొని మేము ఇంకా పనులు చేయించుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఆయననే చేశాడని నమ్ముతున్నాం ఖచ్చితంగా. అంతకుముందు సర్పంచులు 2-3 ఉన్న 10-15 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మన రాజన్న సిరిసిల్లనే నాకు తెలిసి ఇదే డబుల్ ఫ్లోర్ తోని మళ్ళీ వెయిటింగ్ హాల్ అంత మంచిగా కట్టిండు. కొత్తపల్లి గ్రామంలో అయితే ఇప్పటికైతే రాజనరసింహారెడ్డిదే నడుస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. సిసి రోడ్లు కానీ, అదేవిధంగా స్కూల్ కానీ, చిన్న స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, ఫుడ్ పెట్టే హాల్ కానీ, టాయిలెట్లు రూమ్లు కానీ చేసిన పనులు ఉన్నాయి. కాబట్టి 100% ఉంగరం గుర్తు రాజనరసింహారెడ్డి వచ్చారు.